హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎనీడెస్క్ అండ్ TeamViewer గురించి తెలుసుకున్నాం. ఎనీడెస్క్ అండ్ TeamViewer ఎందుకు వాడతారంటే ఇంటర్నెట్ ద్వారా ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ను ఆపరేట్ చేసేదానికి ప్రధానంగా దీన్ని యూజ్ చేస్తారు తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేయాలి అంటే ఎట్లా యూటిలైజ్ చేయాలి అనే దాని గురించి ప్రజెంట్ చూద్దాము. google.com అని టైప్ చేయండి. దెన్ ఎనీడెస్క్ అని డౌన్లోడ్ టైప్ చేయండి. ఎనీడెస్క్ డౌన్లోడ్ అని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఎనీడెస్క్ ద ఫాస్టెస్ట్ రిమోట్ డెస్క్టాప్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. తర్వాత డౌన్లోడ్ నౌ అనేది క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చి చూడండి. సో అక్కడ క్లిక్ చేసి షో ఇన్ ఫోల్డర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ కనిపిస్తుంది. సో కాపీ చేసుకోండి. సో మినిమైజ్ చేసేసి డెస్క్టాప్ మీద పేస్ట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ చేయండి దాన్ని. సో ఈ అడ్రస్ అయితే ఏదైతే ఉందో అది ఇంకో మొబైల్ ఎంటర్ చేసి దాని రిమోట్ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ నేను తీసుకుంటాను. వెయిట్ చేయండి. నేను ప్రజెంట్ వేరే సిస్టమ్ని ఇక్కడికి యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్నే కనెక్ట్ చేసుకున్నాను ప్రజెంట్. సో ఇప్పుడు నా మొబైల్ చూపిస్తుంది మీకు ఇక్కడ వ్యూ. ఓకే, ఇదనమాట నా మొబైల్ ఐడి. ఇది 1461666149. సో ఎప్పుడైతే నా మొబైల్ ఐడి ఎంటర్ చేశానో ఆటోమేటిక్గా నా మొబైల్ డిస్ప్లే అనేది ఇక్కడ చూపిస్తుంది. సేమ్ యాజ్ ఇంకో సిస్టమ్ది కూడా ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అక్కడ చూపిస్తుంది. ఏమంటే కనుక మీరు ఎంటర్ చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ అని కొట్టాలి. కింద మీకు అలౌ చేయాలన్నా వద్దా అని చెప్పేసి అడుగుతుంది. సో ఈ మొబైల్ ఆటోమేటిక్గా మన డిస్ప్లేలో చూపిస్తుంది. సో ఇదన్నమాట. ఈవెన్ యూట్యూబ్ కానీ ఏదైనా కానీ మనం డైరెక్ట్ ఆపరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ TeamViewer గురించి తెలుసుకున్నాం. సేమ్ యాజ్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి TeamViewer అని టైప్ చేయండి. ఎంటర్ కొట్టండి. సో TeamViewer డౌన్లోడ్ వ్యూవర్ టుడే, డౌన్లోడ్ ఫర్ ఫ్రీ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సేమ్ యాజ్ ముందులాగానే ఎనీడెస్క్ లాగానే. సో వీటి ద్వారా మనం డేటా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం జీబీస్లో కాదు, సమ్ ఎంబీస్ ఆర్ చిన్న చిన్న ఫైల్స్ కానీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో క్లిక్ చేసి షో ఆన్ ఫోల్డర్, కాపీ, మినిమైజ్ చేసేసి డెస్క్టాప్ మీద పేస్ట్ చేయండి. ఈ TeamViewerలో ప్రధానంగా ఏంటంటే ఓపెన్ చేసినప్పుడు ఎస్ఆర్ను అడుగుతుంది. సో ఎస్ ప్రెస్ చేయండి. వీటిలో ప్రధానంగా వచ్చేసి రన్ ఓన్లీ అని క్లిక్ చేస్తే కనుక మీకు ఏ సిస్టంలో అయితే ఇన్స్టాల్ చేసుకుని ఆ సిస్టంలో ఆటోమేటిక్గా అంటే ఇన్స్టలేషన్ కాకుండా జస్ట్ రన్ అయ్యి తర్వాత వచ్చేసి క్లోజ్ చేసుకోవచ్చు. లేదు అలాగా ఉండి డిఫాల్ట్ ఇన్స్టలేషన్ కానీ చేసుకుంటే కనుక ఏమవుతుందంటే మీకు 30-40 డేస్ తర్వాత మీకు ఎక్స్పైర్ అయిపోతుంది. దెన్ మళ్ళీ TeamViewer మళ్ళీ మీ సిస్టంలో పనిచేయదు అనమాట. సో సేఫ్ వన్ వచ్చేసి రన్ ఓన్లీ అని క్లిక్ చేసుకొని యాక్సెప్ట్ అండ్ రన్ కొడితేనే మీకు బెస్ట్ ఆప్షన్. ఎప్పటికప్పుడు ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా మొబైల్లో ఈ TeamViewer ఐడి ఎంటర్ చేసి నేను కనెక్ట్ చేసి చూస్తాను. మినిమైజ్ చేసి ఇది యూజర్ ఐడి అనమాట. సో కింద పాస్వర్డ్ వస్తుంది. మీరు ఏదైనా సిస్టమ్ని మీకు ఎంటర్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ రిమోట్ కంట్రోలర్ అని ఉంది కదా రైట్ సైడ్. సో అక్కడ వాళ్ళ ఐడిని టైప్ చేసేసి ఇక్కడ రిమోట్ ఐడి దగ్గర రిమోట్ కంట్రోల్ దగ్గర వాళ్ళ ఐడిని టైప్ చేసేస్తానే ఆటోమేటిక్గా పాస్వర్డ్ అడుగుతుంది. ఈ మన సిస్టంలో చూపించినట్టు వాళ్ళ సిస్టంలో చూపిస్తుంది. సో అది ఎంటర్ చేసేస్తే కనుక వాళ్ళ సిస్టమ్ మీకు మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ నా మొబైల్లో ఈ ఐడి పాస్వర్డ్ టైప్ చేసి చూస్తాను. చూడండి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది.
సో ఇప్పుడు నేను నా మొబైల్లో నుంచి సిస్టమ్ని ఆపరేట్ చేస్తున్నాను. ఓకే, సో మీకు ఏదైనా అప్లికేషన్స్ ఓపెన్ చేసుకోవడం కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకు చెప్పడం కానీ ఈజీగా ఉంటుంది ఈ TeamViewer అనే డెస్క్ ద్వారా. ఇలాగే ఇంకా మిగతా యాప్స్ కూడా ఉన్నాయి, అల్ట్రా వ్యూవర్ అని చెప్పేసి ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. సో ఈ TeamViewer ఎన్ని డేస్ ద్వారా ప్రపంచంలో వరల్డ్ వైడ్ ఎక్కడున్నా కానీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు రిమోట్ డెస్క్టాప్ ద్వారా మీరు మీ సిస్టమ్ను కానీ అవతల మీ సిస్టమ్ కానీ మీరు ఇంకో సిస్టమ్ కానీ చూసేదానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.